ఏటీఎం నుంచి నగదు విత్డ్రాపై నిబంధనలు విధించింది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సేవింగ్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లు నెలలో కేవలం 4 సార్లు మాత్రమే ఏటీఎంల నుంచి డబ్బును డ్రా చేసుకోగలుగుతారని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇక మెట్రో నగరాల్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు నెలకు 8 సార్లు ఏటీఎంల ద్వారా లావాదేవీలు జరపవచ్చని వెల్లడించింది. అంటే 5 సార్లు ఎస్బీఐ, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఇతర ప్రాంతాల్లోని బ్రాంచీల్లో అకౌంట్దారులు ఎస్బీఐ ఏటీఎంలలో 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి 5 టైమ్స్ డబ్బు తీసుకోవచ్చని, ఆపై విత్డ్రాలకు రుసుమును వసూలు చేస్తామని స్పష్టం చేసింది. మరోపక్క బ్యాంకుకు చెందిన బడ్డీ యాప్ను వినియోగించి నగదును విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇందుకు ₹20 ఛార్జ్ చేయనుంది. ఎస్బీఐ విధించిన నిబంధనలకి సర్వత్రా నిరసనలు ప్రారంభమయ్యాయి. అసలే ఏటీఎంలలో డబ్బులుంటం లేదు, ఎప్పుడు క్యాష్ ఉంటుందో తెలియదు, మనీ కోసం వెళ్ళిన ప్రతిసారి ఒక అవకాశం పోయినట్లే కదా అని వినియోగదారులు వాపోతున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.